హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ సెషన్లో మనం ఎస్బీఐ త్రిశూల్ హ్యాండ్అవుట్ 1 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ డిస్కస్ చేద్దామమ్మా. సో ఇందులో మనకి ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ని అదేవిధంగా ఎస్బీఐ పిఓ ఎగ్జామ్ని టార్గెట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అయితే మొదటిగా ఎస్బీఐ క్లర్క్కి సంబంధించి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సెక్షన్లో ఏ మార్క్స్ వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, జనరల్గా ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్ల అనాలిసిస్ ప్రకారం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది ఒక్కసారి నేను డిస్కస్ చేస్తాను, ఓకేనా. ఆ తర్వాత ఎస్బీఐ పిఓ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఈ ఇయర్ చేంజ్ చేయడం జరిగింది కాబట్టి అది కూడా ఒక్కసారి డిస్కస్ చేద్దాం. మొదటిగా ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి అమ్మా. జనరల్గా ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ ప్యాటర్ను ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు తెలుసు. అయితే అందులో ఓన్లీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కోసమే మాట్లాడదాం. జనరల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మనకి ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్గా ఇక్కడ 30 మార్క్స్కి, అదేవిధంగా ఇక్కడ కూడా 35 మార్క్స్కి, అదేవిధంగా ఇక్కడ కూడా 35 మార్క్స్కి, ఓవరాల్గా 100 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది 100 మార్క్స్కి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి సెక్షనల్ టైమింగ్స్ అమ్మ. ఇంగ్లీష్కైనా అదేవిధంగా క్వాంటుకైనా అదేవిధంగా రీజనింగ్కైనా ఎన్ని మినిట్స్ అని అంటే 20 మినిట్స్, ఓకేనా. 20 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. 20 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే సెక్షనల్ టైమింగ్స్ కాబట్టి మీరు ప్రతి సెక్షన్లో స్ట్రాంగ్గా ఉండాలి, ఓకేనా. మీరు ఏ సబ్జెక్ట్లో అయితే స్ట్రాంగ్గా ఉంటారో ఆ సబ్జెక్టు చదివేసి మిగతా సబ్జెక్ట్ని చాయిస్ కింద వదిలేద్దామనంటే ఎగ్జామ్ని క్లియర్ చేయడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకనంటే అక్కడ మీకు సెక్షనల్ టైమింగ్స్ ఉన్నాయి కాబట్టి, ఓకేనా. కాబట్టి మీరు ప్రతి సబ్జెక్ట్కి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ చదవాలి, ఓకేనా. పలానా సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నాం కదా, నా సబ్జెక్ట్ చదివేసి మిగతా సబ్జెక్టులు చదవలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ చదివారు, ఓకేనా, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ చదవలేదు. మరి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ చదవకపోతే ఆ 20 మినిట్స్ మీరు అలా ఖాళీగా ఉండడమే తప్ప మిగతా సెక్షన్లో ఉన్న క్వశ్చన్స్ని అటెంప్ట్ చేద్దామనంటే అవి ఓపెన్ అవ్వవు. కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి చదవండి. అదేవిధంగా మనకి ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఏదైనా ఒక క్వశ్చన్ రాంగ్ చేసినట్లయితే 0.25 మార్క్స్ నెగిటివ్ అవుతాయి. అదేవిధంగా ఎస్బీఐ పిఓ ఎగ్జామ్ అయినా ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ అయినా కానీ సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉండదు, ఓకేనా. సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉండదు. ఓవరాల్ కట్ ఆఫ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో మనం క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కోసం మాట్లాడదాం, ఓకేనా. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సెక్షన్ నుంచి ఓవరాల్గా 35 క్వశ్చన్స్ వస్తాయి 35 మార్క్స్కి, ఓకేనా. అయితే అందులో మనకి మొదటి టాపిక్ మీరు చేయాల్సిన టాపిక్ ఏంటి అని అంటే ఎగ్జామ్ పేపర్ ఓపెన్ అవ్వగానే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ని ఫస్ట్ చేయడం, సెకండ్ క్వశ్చన్ని సెకండ్ చేయడం, అలా చేయకూడదు. పేపర్ ఓపెన్ చేయగానే సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ అనేవి ఎక్కడ ఉంటాయో వెంటనే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోండి, ఓకేనా. సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ నుంచి మీకు జనరల్గా క్లర్క్ ఎగ్జామ్ అనగానే 5 to 15 క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కువగా ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ అనగానే 10 కానీ 15 కానీ ఎక్కువగా వస్తాయి. 5 అనేది రేరు, ఎక్కువగా 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. మొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే సింప్లిఫికేషన్స్ చేయాలి. సింప్లిఫికేషన్స్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ మీరు చేయాల్సిన సెక్షన్ ఏంటి అని అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఓకేనా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చేయాలి. అయితే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేవి క్లర్క్ ఎగ్జామ్లో మనం చెప్పలేము, కొన్నిసార్లు ఇస్తారు, కొన్నిసార్లు ఇవ్వరు. కాబట్టి ఒకవేళ ఇచ్చినట్లయితే మ్యాక్సిమం ఏంటంటే 5 క్వశ్చన్స్ వరకు ఇస్తారు, ఓకేనా. అదేవిధంగా థర్డ్ సెక్షన్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే నంబర్ సిరీస్, ఓకేనా. థర్డ్ సెక్షన్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే నెంబర్ సిరీస్. ఈ సెక్షన్ నుంచి మీకు క్లర్క్ ఎగ్జామ్ అయినా పిఓ ఎగ్జామ్ అయినా ఎప్పుడు కూడా మీకు 5 మార్క్స్ వస్తాయి. ఆ తర్వాత ఫోర్త్ సెక్షన్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే డేటా ఇంటర్ప్రిటేషన్, ఓకేనా. డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి క్లర్క్ ఎగ్జామ్లో అయితే మినిమం ఎప్పుడు 5 ఉంటాయి. 5 to 10 క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా. ఓవరాల్గా ఈ 4 టాపిక్లు కలిపి మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనంటే 20 to 25 క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. 20 to 25 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఈ 4 సెక్షన్స్ని మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి, ఓకేనా. 20 to 25 మార్క్స్ ఈ 4 సెక్షన్స్ నుంచే వస్తాయి కాబట్టి వీటిని ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. ఈ 4 సెక్షన్ని మీరు ఏం చేయాలి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. నేను ఎక్కువగా నేర్చుకోవాలని చెప్పట్లేదు, ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకనంటే మెయిన్ బ్యాంక్ ఎగ్జామ్స్ అనగానే టైం బౌండ్, విత్ ఇన్ ద టైంలో మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే స్పీడ్ ఉండాలి. ఆ స్పీడ్ దేని ద్వారా వస్తుంది, ఓన్లీ ప్రాక్టీస్ ద్వారా మాత్రమే వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి, మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి.
ఈరోజు ఒక ప్రాబ్లం సాల్వ్ చేసాం, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీకు 5 మినిట్స్ టైం పట్టింది. సెకండ్ టైం అదే ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఖచ్చితంగా 5 మినిట్స్ కంటే తక్కువ టైం పడుతుంది. సో థర్డ్ టైం సాల్వ్ చేస్తే సెకండ్ టైం కన్నా తక్కువ టైం పడుతుంది. ఫోర్త్ టైం సాల్వ్ చేస్తే థర్డ్ టైం కన్నా తక్కువ టైం పడుతుంది. అంటే ఇలా మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా సో మనం ఏం తగ్గించగలం అంటే సో టైం తగ్గించగలం, తద్వారా స్పీడ్ పెంచుకోగలం. కాబట్టి ఈ 4 టాపిక్స్ని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5th సెక్షన్ ఏంటంటే మనకి సో ఎక్కువగా మిస్లీనియస్ వస్తాయి. అయితే 5th ప్రయారిటీ ఏంటంటే కొన్నిసార్లు రేర్ కేసెస్ క్లర్క్ ఎగ్జామ్లో సో డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ కూడా వస్తాయి. కొన్నిసార్లు రేరు, ఎక్కువగా రావు డేటా సఫిషియన్సీ. సో 5th ప్రయారిటీ. ఆ తర్వాత 6th ప్రయారిటీ ఏంటి అంటే మిస్లీనియస్ క్వశ్చన్స్. ఓకేనా? 6th ప్రయారిటీ మిస్లీనియస్ క్వశ్చన్. ఆ తర్వాత 7th ప్రయారిటీ ఏంటంటే క్వాంటిటీ 1 అండ్ క్వాంటిటీ 2. ఓకేనా? క్వాంటిటీ 1 అండ్ సో క్వాంటిటీ 2. సో ఇది ఎగ్జామ్లో రాసే ప్యాటర్న్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వరకు మీరు ఏ విధంగా అటెంప్ట్ చేయాలనంటే మొదటిగా సింప్లిఫికేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నంబర్ సిరీస్, డేటా ఇంటర్ప్రిటేషను, ఆ తర్వాత డేటా సఫిషియన్సీ, మిస్లీనియస్, అండ్ దెన్ క్వాంటిటీ 1 అండ్ క్వాంటిటీ 2 కంపారిజన్ క్వశ్చన్స్. ఈ ఆర్డర్లో మీరు అటెంప్ట్ చేసినట్లయితే ఎగ్జామ్లో మోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ని స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనమ్మా? సో అదేవిధంగా మీరు సో టైమింగ్స్ కూడా చాలామందికి తెలియదు. యాక్చువల్గా సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్లో మీకు సో 10 క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి. సో 10 క్వశ్చన్స్ వస్తే మీరు స్పెండ్ చేయాల్సిన టైం ఏంటంటే 2.5 to 3 minutes. ఒకవేళ 15 క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి, సో 3 to 3.5 minutes అంతే. ఓకేనా? 3.5 minutes, మ్యాక్స్ 4 minutes కంటే ఎక్కువ టైం పట్టదు. ఆ తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చేయడానికి కూడా మీకు ఏంటంటే సో 2.5 to 3 minutes పడుతుంది. అదేవిధంగా నెంబర్ సిరీస్ క్వశ్చన్స్కి కూడా మీరు ఏంటంటే సో 3 to 3.5 minutes అంతే. అంతకు మించి ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు మీరు. నెంబర్ సిరీస్ క్వశ్చన్స్లో ఒక ప్రాబ్లం ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ చాలా ఈజీగా అనిపిస్తాయి కానీ చేస్తుంటే రావు. అలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మాత్రం మోర్ నెంబర్ ఆఫ్ టైం స్పెండ్ చేయొద్దు. అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్ అలా ఉంటుంది. అలాంటి క్వశ్చన్ మీకు ఇబ్బంది అనిపిస్తే స్కిప్ చేసేయండి అంతే తప్ప ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. ఓకేనా? సో ఆ తర్వాత డిఐ క్వశ్చన్స్ చేయడానికి కూడా సో దగ్గర 2.5 to 3 minutes. ఓకేనా? సో 3 minutes ఓవరాల్గా మీకు ఏంటంటే ఫస్ట్ 11 to 12 minutesలో సో 11 to 12 minutesలో మీకు ఏంటంటే సో ఈ సెక్షన్ అయిపోవాలి. ఈ సెక్షన్ అంటే 20 to 25 మార్క్స్ మీ చేతిలో ఉండాలి. ఓకేనా? 20 to 25 మార్క్స్ ఎప్పుడైతే మీకు ఫస్ట్ 11 to 12 minutesలో మీ చేతిలో ఉంటాయో సో మిగతా 8 minutesలో ఓకేనా మిగతా సో 8 to 9 minutesలో సో ఈ మిస్లీనియస్ క్వశ్చన్స్ కానీ డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ కానీ క్వాంటిటీ కంపారిజన్ క్వశ్చన్స్ కానీ మీకు చేయడానికి సో టైం సరిపోద్ది. ఓవరాల్గా క్లర్క్ ఎగ్జామ్లో 35 out of 35 ఈజీగా స్కోర్ చేయొచ్చు. 35 out of 35 ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఈ ప్యాటర్న్ కనుక మీరు ఫాలో అయినట్లయితే. ఓకేనమ్మా? ఇది క్లర్క్ ఎగ్జామ్కి సంబంధించి. అదేవిధంగా పీఓకి సంబంధించి ఏం జరిగిందనంటే ఈ ఇయర్ వచ్చిన నోటిఫికేషన్లో సో పీఓకి సంబంధించి ఏం చేశారంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చారు. ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే సో ఇయర్లో ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చారు. సో ఎస్బీఐ పీఓ అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏం చేశారో ఒకసారి చూద్దాం. ఎస్బీఐ పీఓలో ఏం చేశారంటే సో ఇంగ్లీష్ నుంచి సో మనకి 40 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి అదేవిధంగా రీజనింగ్ నుంచి సో 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో 30 క్వశ్చన్స్ అదేవిధంగా సో రీజనింగ్ ఎబిలిటీ నుంచి కూడా 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా సో ఈ 40 క్వశ్చన్స్ని సో ఎన్ని మార్క్స్కి అంటే 40 మార్క్స్కి సో అదేవిధంగా సో 30 క్వశ్చన్స్ని అదేవిధంగా 30 మార్క్స్కి ఓవరాల్గా 100 మార్క్స్కి సో 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అయితే సో 100 క్వశ్చన్స్ని 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. డ్యూరేషన్ ఎంత అంటే మాత్రం డ్యూరేషన్ మార్చలేదు. ఓకేనా? డ్యూరేషన్ మార్చలేదు. సో ప్రతిదీ 20 minutes. డ్యూరేషన్ మార్చలేదు, ప్రతిదీ 20 minutes. ఇంతకు ముందు అయితే ఇప్పుడు వరకు ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో సో 35 క్వశ్చన్స్ని 20 minutesలో చేయాలి. కానీ ఈ ఇయర్ నోటిఫికేషన్లో 30 క్వశ్చన్స్ని 20 minutesలో చేయాలి. అంటే మనకి 5 క్వశ్చన్స్ తగ్గించారు. కాబట్టి ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే సో ఈ ఇయర్ ఏంటంటే మనకి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకేనా? ఎస్బీఐ పీఓ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా సో మీకు ఇందాక చెప్పాను కదా అదే ఆర్డర్ని మీరు ఫాలో అవ్వాలి. ఎస్బీఐ క్లర్క్కి ఏ ఆర్డర్ అయితే ఫాలో అవుతారో ఎస్బీఐ పీఓకి కూడా అదే ఆర్డర్ని మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా? సో అలా ఫాలో అయినట్లయితే మీకు మోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ని స్కోర్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఓకేనా? సో అయితే ఈ సెషన్లో మనం ఏం చేద్దామని అంటే ఈ సెషన్లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి అంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సెక్షన్లో
ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ అదేవిధంగా ఎస్బీఐ పిఓ ఎగ్జామ్ ప్రీవియస్ పేపర్లు అన్నింటినీ సో మెమరీ బేస్డ్ పేపర్లు అన్నింటినీ అనాలిసిస్ చేసి ఓకేనా వచ్చే క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ పేపర్ ఇవ్వడం జరిగింది. ప్రతి సెషన్ని కూడా అలాగే తయారు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి సెషన్ని చివరి వరకు వాచ్ చేయండి అమ్మా. ప్రతి క్వశ్చన్ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయడం వలన సో ఏం జరుగుతుందంటే మొదటిగా స్పీడ్ పెరుగుతుంది. ఎందుకు స్పీడ్ పెరుగుతుంది అంటే క్యాలిక్యులేషన్ చేస్తారు కదా, కాబట్టి క్యాలిక్యులేషన్ చేయడం వల్ల స్పీడ్ పెరుగుతుంది. అదేవిధంగా కొత్త మోడల్స్ ఏమైనా ఉంటే కవర్ అవుతాయి ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే కొత్త ప్రాబ్లమ్స్ ఏమైనా చేసేటప్పుడు మీ బ్రెయిన్ తొందరగా సో అందుకోగలుగుతుంది, అంటే ఆ క్వశ్చన్ని చేయగలుగుతుంది ఓకేనా. సో అయితే మొదటిగా చూడండి అమ్మా, డిఐ చూద్దాం ఓకేనా. సో డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి యాక్చువల్గా ఈ సెషన్లో 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 30 క్వశ్చన్స్లో సో డిఐ నుంచి ఒక 5 క్వశ్చన్స్, మిస్లీనియస్ ఒక 10 క్వశ్చన్స్, నెంబర్ సిరీస్ ఒక 5 క్వశ్చన్స్, సో అదేవిధంగా సింప్లిఫికేషన్స్ ఒక 5 క్వశ్చన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఒక 5 క్వశ్చన్స్ ఓకేనా. ప్రతి సెషన్లో సో అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాం ఓకేనా. చూద్దాం ఇక్కడ చూడండి అమ్మా, ఇందులో ఏమన్నారు, మొదటిగా స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. సో మీకు ఏంటంటే ఇలా ఒక టేబుల్ ఇచ్చారు. అయితే డిఐ చేసేటప్పుడు ఎగ్జామ్లో డిఐ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఒక టేబులర్ ఫామ్ తప్ప మిగతాది ఏది ఇచ్చినా కానీ ఓకేనా. సో పై చార్ట్ ఇచ్చినా లేదా లైన్ గ్రాఫ్స్ ఇచ్చినా లేదా బార్ గ్రాఫ్స్ ఇచ్చినా ఓకేనా. సో లేదనంటే రేడార్ గ్రాఫ్స్ ఇచ్చినా ఓకేనా. సో మిగతా ఏది ఇచ్చినా కానీ ఒక కేసులెట్ ఇచ్చినా కానీ డేటా అంతా మీరు పెన్ను పేపర్ యూజ్ చేసుకుని తొందరగా రాసుకోవాలి. డేటా తొందరగా రాసుకోవాలి ఓకేనా. సో ఎందుకనంటే మీకు ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్లో తెలుగు మీడియం ఉంటుంది, అదేవిధంగా ఐపీపీఎస్ ఎగ్జామ్లో అయితే వాటిలో కూడా తెలుగు మీడియంస్ ఉన్నాయి ఓకేనా. ఎప్పుడైతే తెలుగు మీడియం ఇంక్లూడ్ అయ్యి ఉంటుందో మీకు ఏం జరుగుతుందంటే మీకు 2 కనిపిస్తాయి. అప్పుడు మీరు రాసేటప్పుడు ఏమవుతుందంటే డేటా తీసుకోవాలంటే మీకు డైరెక్ట్గా కనబడదు, డేటా కావాలంటే స్క్రోల్ చేయాల్సి వస్తుంది. మీకే తెలియకుండా స్క్రోలింగ్లో చాలా ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు డేటాను అలా ఉంచొద్దు. సో పెన్ను పేపర్ యూస్ చేసి తొందరగా రాసుకున్నారనుకోండి, టేబులర్ ఫామ్కి ఇబ్బంది ఉండదు. టేబులర్ ఫామ్ కాకుండా పై చార్ట్ కానీ లైన్ గ్రాఫ్ కానీ బార్ గ్రాఫ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మాత్రం మీరు ఏం చేయాలంటే సో తొందరగా పెన్ను పేపర్ యూస్ చేసి రాసుకోవాలి. ఎప్పుడైతే అలా రాసుకుంటారో మీకు ఏమవుతుందంటే సో డేటా అంతా ఏ డేటా కావాలనుకున్నా కానీ టకటకమని పేపర్లో చూసుకుంటారు, తొందరగా అయిపోద్ది. స్క్రోలింగ్ టైం అది మీకు సేవ్ అవుతుంది ఓకేనా. సో అయితే క్వశ్చన్లో సో మనకి ఏమి ఇచ్చారంటే ఇలా మనకి ఐటీ అదేవిధంగా ఇచ్చారు, మార్కెటింగ్, ఫైనాన్స్, అదే విధంగా అడ్మినిస్ట్రేషన్, దానికి సంబంధించి ఏ అదేవిధంగా బి. సో A1 B1 ఇచ్చారు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ 2 డిఫరెంట్ కంపెనీస్ A and B అనేవి సో 2 కంపెనీస్, అందులో వేరియస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సో ఆ వ్యక్తులు ఆ పర్సన్స్ ఇచ్చారు. దానిపైన క్వశ్చన్స్ అడగడం జరిగింది ఓకేనా. మొదటి క్వశ్చన్ ఒకసారి అలా చూడండి అమ్మా. మొదటి క్వశ్చన్లో ఏమన్నారు చూడండి అమ్మా. ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్ of company B is what percentage of the total number of employees of the same company. So marketing department of company B ఎంతమ్మా 700 is what percentage of సో ఇందులో అంటున్నారు సో టోటల్ ఎంప్లాయీస్ ఇన్ ద సేమ్ కంపెనీ. టోటల్ ఎంప్లాయీస్ కావాలనంటే సో ఇలా డైరెక్ట్గా నార్మల్గా సమ్ చేసేసినా పర్వాలేదు, లేదనంటే 750 350 1100 ప్లస్ ఈ 2 కలిపి ఎంత అంటే 900 2000, ఇది ఒక 500 2500 ఓకేనా. లేదు ఇలా ఇబ్బంది అనిపిస్తే ఇలా యాడ్ చేసేయండి ఓకేనా. సో ఓవరాల్గా ఎంత అంటే 2500. సో 2500కి సో 700 అయితే 100కి ఎంత ఓకేనా. లైక్ ఏ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ బి అంటే ఆఫ్ పక్కన ఉన్న టర్మ్ కానీ ఇన్ పక్కన ఉన్న టర్మ్ కానీ ఓవర్ పక్కన ఉన్న టర్మ్ కానీ సో డినామినేటర్లో రాయాలి, మిగతా టర్మ్ని న్యూమరేటర్లో రాసి ఇంటూ 100% చేయాలి ఓకేనా. సో ఇక్కడ మనం ఈ 2 zeros అదేవిధంగా ఈ 2 zeros క్యాన్సిల్ చేద్దాం. సో 25తో ఎన్ని టైమ్స్ అంటే 4 times 4 7s ఆర్ ఎంత అంటే 28. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 28% అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనమ్మా. క్లియర్. సో సెకండ్ క్వశ్చన్లో చూడండి అమ్మా ఏమన్నారు, వాట్ ఈస్ ద respective ratio of the total number of employees working in administration department of both the companies to the total number of employees working in finance department of both the companies. 2 కంపెనీలు మొదటిగా అడ్మినిస్ట్రేషన్ అన్నారు, అడ్మినిస్ట్రేషన్లో 400 అదేవిధంగా 200, మొత్తం ఎంత అంటే 600. అదేవిధంగా సో ఇంకొక డిపార్ట్మెంట్ ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ బోత్ ద కంపెనీస్. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ బోత్ ద కంపెనీస్ చూడమ్మా. సో 450 ప్లస్ 350 2 కలిపి ఎంత అంటే సో 800. రేషియో క్యాలిక్యులేట్ చేసినట్లయితే సో 2తో 2 3 టైమ్స్, అదేవిధంగా 2తో 2 4 టైమ్స్. సో ఆన్సర్ ఏమవుతుందంటే 3:4 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనమ్మా. క్లియర్.
సో ఈ క్వశ్చన్ ఏమన్నారు చూడండి అమ్మా. ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంపెనీ ఏ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంపెనీ బి. సో మొదటిగా ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంపెనీ ఏ, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంపెనీ ఏ ఈజ్ 800 ఈజ్ వాట్ పర్సెంటేజ్, అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంపెనీ బి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంపెనీ బి అంటే ఎంతమ్మా 350. సో ఇంటూ 100%. ఖచ్చితంగా మన ఆన్సర్ అయితే సో 200% కంటే ఎక్కువే రావాలి. సో ఉన్నాయి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో సాల్వ్ చేద్దాం. అప్రాక్సిమేషన్లో తీసుకున్నా పర్వాలేదు. సో క్యాలిక్యులేషన్ ఈజీగానే ఉంది కాబట్టి తొందరగా సాల్వ్ చేసేది. ఇదిగోటి 0 0 క్యాన్సిల్, 5తో 5 7 టైమ్స్, 5 16 టైమ్స్, 1600 డివైడెడ్ బై 7. 7తో 7 2s are 14, మళ్ళీ 20 అంటే 7 2s are 14. సో మళ్ళీ ఎంత అంటే 60 ఉండిపోయింది. అంటే 7 8s are 56. 228 రిమైండర్ 4/7%. దీన్నే అప్రాక్సిమేషన్లో మనకు ఆప్షన్లు చూసినట్లయితే, సో ఆప్షన్ చూసినట్లయితే 229 దీని దగ్గరలో ఉంది కాబట్టి సో 229%. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. సో నెక్స్ట్, సో ఈ క్వశ్చన్ ఏమంటారు చూడమ్మా. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కంపెనీ బి ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, then what will be the difference between the number of employees working in IT department of company B and administration department of company A. మామూలుగా ఫస్ట్ ఏమన్నారంటే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కంపెనీ బి, ఐటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కంపెనీ బి ఎంతమంది ఉన్నారమ్మా 750 మెంబర్స్ ఉన్నారంట. 750 మెంబర్స్ ఉన్నారు. అందులో ఒక 20% ఇంక్రీజ్ అయ్యిందంట. 10% అంటే 75, 20% అంటే ఎంతమ్మా 75కి డబుల్ 150 పెరిగిందంట. 750కి 150 పెరగడం అంటే మొత్తం ఎంత అయినట్లు 900 అయినట్టు. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ అడుగుతున్నారు. దేనికి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్ దట్ ఈస్ 900 అండ్ ద కంపెనీ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంపెనీ ఏ, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంపెనీ ఏ. ఓకేనా. సో ఎంత అంటే 900 మైనస్ 400, ఫైనల్గా మీ ఆన్సర్ ఏమవుతుందంటే సో 500 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్, what is the difference between the average number of employees working in all the departments of company A and the average number of employees working in IT, marketing and finance departments of company B. మొదటిగా సో కంపెనీ ఏ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు అన్ని సమ్ చేసి డివైడెడ్ బై, సో మొత్తం 5 కాబట్టి డివైడెడ్ బై 5 చేయాలి. సమ్ చేసేటప్పుడు 550 850 రెండు కలిపి 1400. సో 1400 ప్లస్ 800 సో 2200. ఓకేనా. 2200 ఇది ఒక 850 ఎంత అంటే 3050. ఓకేనా, 3050 డివైడెడ్ బై 6. ఎందుకు డివైడెడ్ బై 6 కాదు, డివైడెడ్ బై 5. ఎందుకు డివైడెడ్ బై 5 అంటే యావరేజ్ అన్నారు కాబట్టి. సో 5తో 5 6 are 30, 5 1s are 5, 6 10 ఇది. ఆ తర్వాత నెక్స్ట్ బికి సంబంధించి ఐటీ, మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఓకేనా. సో ఐటీ ఒకసారి చూడండి అమ్మా. ఐటీ చూసినట్లయితే 750. సో అదేవిధంగా సో మార్కెటింగ్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ చూడండి అమ్మా 700. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఫైనాన్స్ ఒకటి. ఓకేనా, ఫైనాన్స్ ఒకటి, అదెంత అంటే 350. సో ఈ మూడు కలిపినట్లయితే ఈ రెండు కలిపి ఎంత అంటే 1100 ప్లస్ 700 1800 యావరేజ్ అన్నారు కాబట్టి బై 3. సో 1800 డివైడెడ్ బై 3 అంటే ఎంత అమ్మా 600. ఓకేనా, 610కి అదేవిధంగా 600కి డిఫరెన్స్ ఎంత అని అంటే సో 10 అవుతుంది. సో 10 అవుతుంది. సో ఒకసారి చూడండి అమ్మా 10 ఎక్కడ ఉందో ఆప్షన్లో, ఏ ఆప్షన్లో ఉందో. సో ఏ ఆప్షన్లో 10 లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఈ నన్ ఆఫ్ దీస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ మిస్లీనియస్ క్వశ్చన్స్ చూద్దామమ్మా. మిస్లీనియస్ క్వశ్చన్లో సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారనంటే సో ఫస్ట్ క్వశ్చన్లో అమర్స్ ప్రెజెంటేజ్ ఈజ్ 20% గ్రేటర్ దెన్ భీమ్స్ ప్రెజెంటేజ్. 24 years ago అమర్ వాజ్ 6 times యాజ్ ఓల్డ్ యాజ్ భీమ్. వాట్ ఈస్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ భీమ్? ఓకేనా. సో అమర్ ప్రెజెంటేజ్ ఈజ్ 20% గ్రేటర్ దెన్ భీమ్. సో అమరు అదేవిధంగా భీమ్ అంటే అమర్ని ఏ అనుకుందాం, అదేవిధంగా భీమ్ని బి అనుకుందాం. సో అలా అనుకుంటే సో ఇప్పుడు మొదటిగా ఏమన్నారంటే ఏ యొక్క ఏజ్ బి కంటే 20% ఎక్కువ. సో ఈ రేషియో రాసే విధానం ఒకటి ఏంటంటే, ఒక విధానం ఏంటంటే బి యొక్క ఏజ్ కనుక 100 అనుకుంటే ఏ యొక్క ఏజ్ ఎంత అంటే 20 ఎక్కువ కాబట్టి ఓవరాల్గా 120. సో 20తో 26 టైమ్స్, అదేవిధంగా 20తో 5 టైమ్స్ 6:5 అని రాయొచ్చు. ఇంకొక విధానం ఏంటి అని అంటే ఇక్కడ క్వశ్చన్లో 20% వాడారు కదమ్మా. 20% అంటే జనరల్గా ఫ్రాక్షన్లో ఎంత 1/5 కదా. అంటే బీమ్ ఏజ్ కనుక 5 పార్ట్స్ అనుకున్నట్లయితే, బీమ్ ఏజ్ కనుక 5 పార్ట్స్ అనుకున్నట్లయితే సో ఏ ఏజ్ ఎంత అంటే అంతకు ఒక పార్ట్ ఎక్కువ 6 పార్ట్స్ అవుతుంది. ఆ తర్వాత 24 years ఎగో, ఓకేనా. సో ఏ ఒక 24 years ఎగో,
ఆ తర్వాత బి ఒక 24 years ago. ఈ రేషియోని ఏమన్నారనంటే 6 times as old as బి. అంటే ఈ రేషియోని అతనిది కనుక 1 అనుకుంటే అంతకు 6 times అంట 6:1 అన్నారు. క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటంటే వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి. వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి అంటే ఆన్సర్ ఖచ్చితంగా 5 multiple అయి ఉండాలి. కాకపోతే 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. ఆ ప్రాసెస్ చేసేటప్పుడు కూడా సో ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు మారదు. సో మా తమ్ముడు నాకంటే 2 సంవత్సరాలు చిన్న. ఆ స్టేట్మెంట్ నేను ఎప్పుడైనా అలాగే చెప్తాను కదా. సో నెక్స్ట్ ఇయర్ చెప్పినా 1 year ago చెప్పినా ఎప్పుడు చెప్పినా కానీ మా తమ్ముడు నాకంటే ఎప్పుడు 2 years చిన్న. ఎందుకంటే అందరూ సమానంగా పెరుగుతారు కాబట్టి. ఓకేనా. ఈ యూనివర్స్లో ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడూ మారదు. కాబట్టి ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ అనేది ఎన్ని పార్ట్స్ అయితే ఉందో ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ కూడా అన్ని పార్ట్సే ఉండాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ చూసినట్లయితే 5 ఉంది. మరి దీన్ని 5 చేయాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలంటే 5తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 5 6 are ఎంత అంటే 30, 5 5 are ఎంత అంటే 25. ఓకేనా 25. ఇప్పుడు చూడండి అమ్మా, ఇది 24 years ago, ఇది ప్రెజెంట్. ఇక్కడ చూడండి ఈ ఇంక్రిమెంట్ తీసుకున్న ఇబ్బంది ఉండదు, ఈ ఇంక్రిమెంట్ అయిన రెండు ఒకలాగే ఉంటాయి. 1 కాస్త 25 అయిందంటే ఎన్ని పార్ట్స్ పెరిగినట్టమ్మా 24 పార్ట్స్ పెరిగినట్టు. ఎందుకు ఆ 24 పార్ట్స్ పెరిగిందంటే 24 years పెంచడం వలన మరి క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బీమ్ ఎన్ని పార్ట్స్ 25 పార్ట్స్. 24 పార్ట్స్ వాల్యూ 24 years అయితే సో 25 పార్ట్స్ వాల్యూ ఎంత అనంటే సో 25 years అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏమన్నారు చూడండమ్మా. మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వాజ్ 80% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్. The article had been sold at 20% discount for rupees 1728. Okay na? What would be the profit if the article had been sold at 35% discount? మొదటిగా కాస్ట్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు కదా. సో జనరల్గా ఏమనుకుందాం చెప్పండి అమ్మా. కాస్ట్ ప్రైస్ని 100x అనుకుందాం. ఎప్పుడైతే కాస్ట్ ప్రైస్ని 100x అనుకుంటామో మార్క్డ్ ప్రైస్ అంటే 80% పెంచి పెట్టారంట. 100లో 80% అంటే 80x పెంచి పెట్టారు. అంటే మార్క్డ్ ప్రైస్ని 180x పెట్టారు. ఇందులో మొదటిగా ఏంటి అంటే మొదటిగా 20% డిస్కౌంట్ అని ఒక మాట అన్నారు. ఇంకొకటి ఏంటంటే 35% డిస్కౌంట్ అన్న ఇంకొక మాట అన్నారు. మొదటిగా 20% డిస్కౌంట్ ఇచ్చారు. సో 20%, 10% అంటే ఎంత అంటే 18, 20% అంటే 36x డిస్కౌంట్ ఇవ్వడం అంటే 144x కమ్మడం. ఆ 144x వాల్యూని 1728 అన్నారు. ఇంతకీ మన క్వశ్చన్ ఏంటంటే వాట్ వుడ్ బి ద ప్రాఫిట్ ఇఫ్ ద ఆర్టికల్ హ్యాడ్ బీన్ సోల్డ్ ఎట్ 35% డిస్కౌంట్. మరి 35% డిస్కౌంట్ అయితే ఎంత అవుతుందో చూద్దామమ్మా. సో 35% దేంట్లో 180లో. ఈ 35% ఆఫ్ 180ని కూడా ఎలా చేస్తారంటే 35 అలా బ్రెయిన్లో 70 అయిపోవాలి. దీన్ని డబల్ చేస్తే 70, దీన్ని ఆఫ్ చేస్తే 90. 70% ఆఫ్ 90, 7 9s are 63. అంటే ఇది ఎంత అంటే 63x. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 35 బ్రెయిన్లో డబల్ అయిపోతే 70, సో 180 ఆఫ్ అయిపోతే 90. 70% ఆఫ్ 90 అంటే 7 9s are 63. సో 180xలో నుంచి 63x తీస్తే 117x. మరి 100x ఉన్న వస్తువుని 117x కమ్మడం అంటే ప్రాఫిట్ ఎంత అమ్మా 17xే కదా. కాబట్టి క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే 17x వాల్యూ ఎంత. 144x వాల్యూ ఇచ్చి సో మిమ్మల్ని అడిగేది ఏంటి అని అంటే 17x వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. కరెక్ట్గా 144తో ఎన్ని టైమ్స్ అని అంటే 12 times. ఎందుకంటే 12 cube వాల్యూ 1728, 12 square వాల్యూ 144. లేదు చేద్దామంటే 12 12s are సో 144, 12తో 12 1s are 12. సో 12 4s are 48, 12 4s are 48, మళ్ళీ 12తో 12 times. ఓకేనా. 17 into 12. 17 into 12 అంటే ఎంతమ్మా 204. సో 204. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. సో టైమ్ అండ్ వర్క్ నుంచి ప్రాబ్లం చూడండి అమ్మా. ఏ అండ్ బి కెన్ డూ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days and 24 days రెస్పెక్టివ్లీ. అండ్ సి కెన్ డిస్ట్రాయ్ ద సేమ్ వర్క్ ఇన్ సమ్ డేస్. డిస్ట్రాయ్ అంటే సి ఈజ్ డూయింగ్ నెగిటివ్ వర్క్. ఇఫ్ దే వర్క్ టుగెదర్ then the work will be completed in 15 days. How much time C will take to destroy the whole work? మొదటిగా ఏ ఒక్కరు ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే సో 20 daysలో చేయగలరు. అదేవిధంగా బి ఒక్కరు ఎన్ని రోజులు అంటే 24 daysలో చేయగలరు. అదేవిధంగా సి ఒక్కటి ఎన్ని రోజుల్లో మనకు తెలియదు. ముగ్గురు కలిపి పనిచేసి అయితే ముగ్గురు కలిపి అంటే ఏబిసి ముగ్గురు కలిపి అయితే ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు అంటే 15 daysలో కంప్లీట్ చేయగలరు. ఇప్పుడు సికి ఒక్కదానికి ఎంత టైం పడుతుందని అడుగుతున్నారు. ఓకేనా. మొదటిగా ఏం చేయాలంటే ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకోవాలి. ఆ మూడింటికి ఎల్సిఎం తీసుకునేటప్పుడు సో ఎంత అంటే 120. మీరు ఫ్రీక్వెంట్గా మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే సో 20కి 15కి ఎల్సిఎం ఎంత అంటే 60. 24 టేబుల్లో 60 రాదు కాబట్టి 16 డబల్ చేస్తే 120. సో 24 టేబుల్లో 120 వస్తుంది కాబట్టి డైరెక్ట్గా 120 అని తీసుకోవచ్చు. లేదు మీకు ఇబ్బంది పడుతున్నారని అంటే చేసి చూపిస్తున్నాను చూడండి. సో 24 అదేవిధంగా అదే 20 24 15. సో ఈ రెండు 5 టేబుల్లో పోతాయి కదమ్మా. 5తో 5 4s are 20, అదేవిధంగా 5 3s are. ఆ తర్వాత ఈ రెండు 3 టేబుల్లో పోతాయి కదా. ఈ రెండు 3 టేబుల్లో పోతాయి కాబట్టి సో 3 టేబుల్లో 4,
సో 3 8 జార్ 24, అదేవిధంగా 3 1 జార్, మళ్ళీ ఈ రెండు 4 టేబుల్లో పోతాయి కదా, 4 1 జార్ 4 2 జార్ 1. చేసేటప్పుడు కూడా ఎప్పుడైనా కానీ 5ని ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేయడానికి ట్రై చేయండి. 5ని ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తేనే క్యాలిక్యులేషన్ తగ్గుతుంది. 5ని ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే క్యాలిక్యులేషన్ పెరిగిపోద్ది. కాబట్టి 5 2 జార్ 10, 4 3 జార్ 12, సో 12 ఇంటూ 10 అంటే ఎంత అంటే 120. ఓకేనా. కాబట్టి టోటల్ వర్క్ పార్ట్స్ ఎన్ని అని అంటే 120. దాని నుంచి ఏ ఎఫిషియన్సీ ఎంత అని అంటే సో 120/20 అంటే ఎంత అమ్మా 6. తర్వాత బి ఎఫిషియన్సీ ఎంత అంటే 20, 120/24 ఎంత అంటే 5. ఆ తర్వాత ముగ్గురిది కలిపి సో ఏబిసి ముగ్గురిది కలిపి ఎంత అనంటే సో 120/15 అంటే ఎంత అంటే 8. క్వశ్చన్లో ఎవరి టైం అడుగుతున్నారంటే సి టైం అడుగుతున్నారు. ఎవరి టైం అడిగినా కానీ మనం ఏం చేయాలంటే వర్క్ డివైడెడ్ బై సో ఎఫిషియన్సీ తీసుకోవాలి. వర్క్ మొత్తం 120 అనుకున్నాం, డివైడెడ్ బై ఎఫిషియన్సీ. ఎవరి ఎఫిషియన్సీ తీసుకోవాలి? సి ఎఫిషియన్సీ తీసుకోవాలి. మరి సి ఎఫిషియన్సీ కావాలంటే 8 మైనస్ సో ఏ ప్లస్ బి యొక్క సో ఎఫిషియన్సీ ఎంత అంటే 6 + 5 11. 8 - 11 అంటే ఎంతమ్మా -3. ఓకేనా. సో ఎందుకు మైనస్ వచ్చిందనంటే సో సి ఈజ్ డిస్ట్రాయింగ్ అంటే ఏంటంటే సి ఈజ్ డూయింగ్ నెగిటివ్ వర్క్. ఓకేనా. 120/3 అంటే 3తో ఎన్ని టైమ్స్ అమ్మా సో 40 టైమ్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో 40 days అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కొన్నిసార్లు హోల్ వర్క్ కాకుండా హాఫ్ ద వర్క్ అంటారు. మీరు కంగారులో 40 days పెట్టేస్తారు. హాఫ్ ద వర్క్ అంటే మళ్ళీ ఏం చేయాలి 20 days అని పెట్టాలి. అలా క్వశ్చన్లో ఏది చెప్తే అది తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. సో మిక్సర్స్ అండ్ ఎలిగేషన్ నుంచి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్లో ఏమన్నారనంటే ఏ కంటైనర్ కంటైన్స్ మిక్సర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 12:5 respectively. 85 liters of the mixture is replaced with 25 liters of water. So find the quantity of water in the container initially if the ratio of the water and milk in the final mixer is 5:8. ఓకేనా. మొదటిగా మిల్క్ వాటర్ రేషియో ఇచ్చారమ్మా. క్వశ్చన్లో మొదటిగా మిల్క్ వాటర్ రేషియో ఇచ్చారు. ఏమన్నారనంటే సో 12:5 అన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే 85 liters తీసేసి మిక్సర్ని 85 తీసేసి 25 liters వాటర్ని రీప్లేస్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఫైనల్ మిక్సర్లో చూడండి, ముందుగా రేషియో ఇచ్చినప్పుడు మాత్రం మిల్క్ వాటర్ అన్నారు. ఆ తర్వాత రేషియో ఇచ్చినప్పుడు మాత్రం వాటర్ మిల్క్ అన్నారు. చూసుకున్నామ్మా. లాస్ట్లో ఏమన్నారంటే వాటర్ మిల్క్ అన్నారు. కానీ నేను రాయడం ఫస్ట్ ఇది మిల్క్ ఇస్టు వాటరే రాశాను కాబట్టి ఇప్పుడు కూడా మిల్క్ ఇస్టు వాటరే రాస్తాను. ఆ మిల్క్ ఇస్టు వాటర్ ఎంత అవుతుందంటే సో 8:5 అవుతుంది. ఓకేనా. అయితే ఇంతకీ మీ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద ఇనీషియల్లీ. ఖచ్చితంగా ఆన్సర్ 5 multiple అయి ఉండాలి. ఆప్షన్స్ అన్నీ 5 multiples ఉన్నాయి. అందువలన ఒక్కసారి చూడండి. ముందుగా ఇందులో నుంచి ఎన్ని లీటర్లు తీసారమ్మా 85 తీశారు. 85 తీసిన తర్వాత కూడా రేషియో ఎలా ఉంటుంది 12:5 కదా. ఒరిజినల్ మిక్సర్లో నుంచి ఎన్ని లీటర్స్ బయటికి తీసినా కానీ మిగిలిన మిక్సర్లో రేషియో, కాన్సన్ట్రేషన్, చిక్కదనం, పర్సెంటేజ్ అదేది మారదు కదా. కాబట్టి ఈ రేషియో 12:5 అయితే 85 తీసిన తర్వాత కూడా 12:5. ఈ 85లో కూడా 12:5, మిగిలింది కూడా 12:5. ఇప్పుడు దీనికి ఏం యాడ్ చేశారనంటే వాటర్ యాడ్ చేశారు. మరి వాటర్ యాడ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి కలిసింది ఏంటంటే వాటర్ కలిసింది. వాటర్ కలిస్తే వాటర్ మారాలి కానీ మిల్క్ మారకూడదు కదా. కాబట్టి ఇక్కడ మిల్క్ ఎన్ని పార్ట్స్ ఉందంటే 8 ఉంది, ఇక్కడ 12 ఉంది. మిల్క్ మారకూడదు కాబట్టి 12కి 8కి ఎల్సిఎం ఎంత అంటే 24. ఇక్కడ 24 రావాలంటే దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 24 రావాలంటే దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 2తో సో 2 12 జార్ 24, 2 5 జార్ ఎంత అంటే 10, 3 8 జార్ 24, 3 5 జార్ ఎంత అంటే 15. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగాయమ్మా 5 పార్ట్సే కదా. సో ఆ 5 పార్ట్స్ వాల్యూని క్వశ్చన్లో ఎన్ని లీటర్స్ అన్నారంటే సో 25 liters అన్నారు. మరి ఇప్పుడు ఇది ఎన్ని పార్ట్స్ చూడండి అమ్మా. ఇది ఓవరాల్గా ఎన్ని పార్ట్స్ అంటే 34 parts. మరి 5 parts వాల్యూ 25 అయితే 1 part వాల్యూ 5 liters. 34 parts వాల్యూ ఎంత అంటే 34 × 5. సో 34 × 5 అంటే 170 liters. ఈ 170 liters ఇప్పుడు ఆ 85 తీయక ముందు 85 తీసిన తర్వాత 170 అయితే సో 85 తీయక ముందు ఎంత అనంటే 255. ఈ 255లో రేషియో 12:5. కాబట్టి 17 parts చేసి అందులో 5 parts వాల్యూ ఎంత 17తో కరెక్ట్గా 1 times, అదేవిధంగా 17 5 జార్ 85. సో 15 5 జార్ ఎంత అంటే సో 75 liters. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. క్లియర్. Length and breadth of the rectangle are in the ratio of 3:2. If the area of the rectangle is 150 meters square, find the area of the square whose side is equals to the breadth of the rectangle. సో మెన్సురేషన్ నుంచి ఇచ్చారమ్మా ప్రాబ్లం. సో మెన్సురేషన్ నుంచి ఎప్పుడు ఒక క్వశ్చన్ వస్తూనే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది. మీరు బేసిక్ ఫార్ములాస్ ఎక్కువగా మెన్సురేషన్ నుంచి ప్రాబ్లం వస్తుందనంటే మీకు ఎక్కువగా ఏ ఏరియా నుంచి వస్తుందనంటే సో అయితే రెక్టాంగిల్ కానీ సో ఇంకొకటి ఏంటి అని అంటే స్క్వేర్ ఒకటి, అదేవిధంగా సో సర్కిల్ ఒకటి. ఓకేనా. కొన్నిసార్లు ట్రయాంగిల్ కానీ ఎక్కువగా రెక్టాంగిల్, స్క్వేర్, సర్కిల్
సో ఈ మూడింటి నుంచే మ్యాక్సిమం క్వశ్చన్ వస్తుంది. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అనగానే ఆ 3 ఏరియాల నుంచే మీకు ఎక్కువ క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్లు ఏమన్నారంటే లెంత్ బ్రెడ్త్ ఇచ్చారు. ఓకేనా, లెంత్కి బ్రెడ్త్కి రేషియో ఇచ్చారు. లెంత్కి బ్రెడ్త్కి రేషియో ఏమన్నారంటే సో L/B = 3:2 అన్నారు. అదేవిధంగా ఏరియా ఇచ్చారు. ఏరియా 150 మీటర్ స్క్వేర్ అని ఇచ్చారు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్. చెప్పండి అమ్మా, ఏరియా ఆఫ్ ది స్క్వేర్కి ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ అంట. సో అదే ఏరియా ఆఫ్ ది స్క్వేర్కి ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేరు. ఆ ఏ అనేది హూ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు ద బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్. అంటే ఈ ఏ వాల్యూ దేనికి ఈక్వల్ అంటే బీకి ఈక్వల్ అంట. కాబట్టి బీ స్క్వేర్ అంటే బీ చేస్తే మన ఆన్సర్ అయిపోయినట్టే. ఏరియా ఇచ్చారు కదా, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్కి ఫార్ములా ఏంటమ్మా? ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటంటే L/B. సో L అని మనం ఏమని రాయొచ్చు అంటే 3x అని రాయొచ్చు, బీని 2x అని రాయొచ్చు. ఆ వాల్యూని క్వశ్చన్లో 150 అని ఇచ్చారు. ఓకేనా, 3తో 3 ఎన్ని టైమ్స్ అంటే 5 టైమ్స్, మళ్ళీ 2తో ఎన్ని టైమ్స్ అని అంటే 225 టైమ్స్. x ఇంటూ x అంటే x², 25ని 5² అని రాయొచ్చు. ఫైనల్గా x వాల్యూ 5, కానీ మనకి b అంటే ఏంటి 2x కదా, మరి 2x కాబట్టి 2 5s ఎంత అంటే 10. మరి మనకి b² కదా కావాలి, b² అంటే 10² కదా కావాలి. సో 10² అంటే ఎంత? సో 10² అంటే ఎంత? 100. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 100. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ అమ్మా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. సో క్వశ్చన్లో యావరేజెస్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఏమంటారంటే ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 8 adults and some minors, the average consumption of the rice per head per month is 10.8 kg, while the average consumption for adult is 15 kg per head, and for a minors it is 6 kg per head. So 6 kg per head, the number of minors. మామూలుగా క్వశ్చన్లో అడాల్ట్స్ ఇచ్చారు. ఎంతమంది అమ్మా? 8 మెంబర్స్ ఉన్నారంట. ఆ తర్వాత మైనర్స్ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. ఓకేనా, ద యావరేజ్ కన్జంప్షన్ ఆఫ్ ది రైస్ పర్ హెడ్ పర్ మంత్, అందరిది కలిపి కంబైన్డ్ యావరేజ్ ఎంత అంటే 10.8. అందులో అడాల్ట్స్ ఎంత అంటే 15 అంట, మైనర్స్ ఎంత అంటే 6. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి నేను ఏ ప్యాటర్న్ రాశానంటే ఎలిగేషన్ ప్యాటర్న్ రాశాను. కంబైన్డ్ యావరేజ్ మిడిల్లో రాశాను, యావరేజ్ కన్జంప్షన్ ఆఫ్ అడాల్ట్స్ ఇక్కడ రాశాను, యావరేజ్ కన్జంప్షన్ ఆఫ్ మైనర్స్ అక్కడ రాశాను. ఎలిగేషన్ రూల్ అప్లై చేస్తాను. సో ఎలిగేషన్ రూల్ అప్లై చేసి ఈ డిఫరెన్స్ ఒకసారి చూడండి అమ్మా. 10.8లో నుంచి కనుక 6 తీసేసినట్లయితే 4.8. అదేవిధంగా సో ఇక్కడ 15లో నుంచి 10.8 తీసేసినట్లయితే 4.2. అంటే 48:42. 48:42 అంటే సో ఇక్కడ 6తో 6 8 టైమ్స్, 6తో 6 7 టైమ్స్. ఆల్రెడీ 8 పార్ట్స్ వాల్యూ ఎంతమ్మా? 8 కదా. మరి 7 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 7. కాబట్టి మైనర్స్ ఎంతమంది ఉంటారంటే 7 మెంబర్స్ ఉంటారు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? సో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. సో ఇందులో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. ప్రాబ్లంలో ఏమన్నారో చూడండి అమ్మా. సమ్ ఆఫ్ మనీ బికమ్స్ ₹8,322 in 16 years at 8% rate of simple interest, and another sum of money becomes ₹10,556 in 12 years at 11% rate of simple interest. What is the difference between the both the sum? ఓకేనా, మొదటిగా క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే ఇంట్రెస్ట్ కాదు, సమ్ ఆఫ్ అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ వాట్? సో బోత్ ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా, ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉంటుందమ్మా? 100%. ఫస్ట్ కేసులో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే సంవత్సరానికి 8% చొప్పున 16 years అంటే 16 8s ఎంత అమ్మా? సో 128. ఓవరాల్గా ఫస్ట్ కేసులో సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత అంటే 228%. ఆ వాల్యూని క్వశ్చన్లో 8,322 అన్నారు. సెకండ్ కేసులో సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత అంటే 12 years సంవత్సరానికి 11% అంటే 12 11s are 132% ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఆల్వేస్ 100%. సో మొత్తం కలిపి ఎంత అంటే 232%. ఆ 232% వాల్యూని క్వశ్చన్లో ఏమని మాట్లాడారంటే 10556. ఓకేనా, 10556. సో దాని నుంచి క్వశ్చన్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ అంటే ఇక్కడ 100% వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ 100% వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ని మనం చెప్పాలి. చేద్దాం ఒకసారి, సాల్వ్ చేయండి. సో ఇది 2 టేబుల్లో పోద్ది. సో 1 times 4 times, మళ్ళీ 2 టేబుల్లో 2 4s are 8, 2 1s are 2, 2 6s are, అదేవిధంగా 2 1s are. మళ్ళీ ఇక్కడ చూడండి 57 టేబుల్లో 57 2 times, ఇక్కడ 57తో ఎన్ని టైమ్స్ అంటే 7 times. సో 7 50s are 350, 7 7s are 49 అంటే 349. 399. ఇంకా ఎంత ఉండిపోయింది అంటే 171 ఉండిపోయింది. సో 57తో కరెక్ట్గా 3 times. ఓకేనా, మళ్ళీ 2తో 73లో హాఫ్ ఎంత అంటే సో 36.5. 1% వాల్యూ 36.5 అయితే 100% వాల్యూ 3650. అదేవిధంగా ఇక్కడ చూడండి అమ్మా, ఈ రెండు 4 టేబుల్లో పోతాయి కదా. 4 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 4 5s are 20, 4 9s are 36. మళ్ళీ 4తో 4 2s are 8, 4 6s are 24. అదేవిధంగా 4 3s are 12, 4 9s are 36. మళ్ళీ 59 టేబుల్లో చూడండి అమ్మా,
సో లేదంటే 59తో ఇది 4 8 జార్ 32 అమ్మ, 4 8 జార్ 32. సో 29 టేబుల్లో చూద్దాం. 29 2 జార్ ఎంత అనంటే 58. ఇక్కడ 29 టేబుల్లో సో 29 9 జార్ ఎంత అనంటే సో 9 20 జార్ 180, 9 9 జార్ 81, ఓవరాల్గా 261. ఇంకా 29 ఉండిపోయింది. సో 1 టైమ్స్ మళ్ళీ 2తో ఎంత అనంటే 45.5. సో 1% వాల్యూ 45.5 అయితే 100% వాల్యూ ఎంత అనంటే 4550. ఓకేనా? ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 4550లో 3650 తీస్తే ఆన్సర్ ఏమవుద్దమ్మా? సో 900 అవుతుంది, 900 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? 20 boys go for dinner, 16 of them spent ₹64 each on the dinner and rest spent ₹4 more than the average expenditure of all 20 boys. సో ఫైండ్ ద టోటల్ మనీ స్పెండ్ బై దెమ్. ఓకేనా? సో ఈ ప్రాబ్లమ్ని బేసిక్ మెథడ్ ఒకసారి చూడండి అమ్మా. ఎలా చేయొచ్చు అంటే మొత్తం ఫస్ట్ 16 మెంబర్స్ అంటే 1 2 3 సో అప్ టు సోన్ ఫస్ట్ 16 మెంబర్స్ ఒక్కొక్కరు 64 పెడుతున్నారు. 64 64 64 అలా వీళ్ళందరూ 64 పెడుతున్నారు. మిగతా వాళ్ళు ఉండిపోయారు కదా, ఎవరు? 17th పర్సన్, 18th పర్సన్, 19th పర్సన్, 20th పర్సన్. సో యావరేజ్ కంటే 4 ఎక్స్ట్రా పెడుతున్నారు. ఓవరాల్గా యావరేజ్ ఎంతో నాకు తెలియదు. ఓవరాల్గా జనరల్గా యావరేజ్ నేను ఏమనుకున్నానంటే ఎక్స్ అనుకున్నాను. ఓవరాల్గా యావరేజ్ ఎక్స్ అనుకుంటే ఇతను మాత్రం x+4, ఇతను కూడా x+4, ఇతను కూడా x+4, అదేవిధంగా ఇతను కూడా x+4. మరి టోటల్ ఎంత? టోటల్ ఎంత అని అంటే ఇక్కడ 64 × 16. ఎందుకనంటే ఈ 16 మంది ఒక్కొక్కరు 64 పెడుతున్నారు. ఆ తర్వాత ఆ నలుగురు ఎంత? 4 × x+4, 4 × x+4. ఆ వాల్యూని దేనికి ఈక్వల్ చేస్తామనంటే మొత్తం 20 మెంబర్స్ ఉన్నారు కదమ్మా, 20 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 20x. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే సో టోటల్ అమౌంట్ స్పెండ్ బై దెమ్ అంటే మనం 20x వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయని చూడండి అమ్మా. ఇక్కడ 4 కొట్టేయండి. 4తో 4 4 జార్ 16, అదేవిధంగా 4తో 4 5 జార్ 20. సో ఇప్పుడు 4 × 64, 64కి డబల్ 128, 128కి డబల్ ఎంత అంటే 256 ప్లస్ x+4 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 5x. దాని నుంచి 5xలో నుంచి x తీసేయండి అమ్మా, 4x. 256 కనుక 4 కలిపితే ఎంత అంటే 260. మనకి ఎంత కావాలంటే 20x కదా కావాలి. ఎందుకనంటే క్వశ్చన్లో టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే యావరేజ్ ఎక్స్పెండిచర్ x అనుకున్నాం కాబట్టి టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 20x. 4తో 4 5 జార్ 20, అదేవిధంగా ఇక్కడ కూడా ఇంటూ 5 చేస్తే సో 26లో హాఫ్ 1300. ఆన్సర్ ఏమవుతుందంటే 1300 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే ప్రాబ్లం ఇంకా స్పీడ్గా సాల్వ్ చేయాలని అనుకుంటే ఎలా సాల్వ్ చేస్తాం చూడండి అమ్మా. ఎలా సాల్వ్ చేస్తామనంటే సో టోటల్ ఎక్స్పెండిచర్ కావాలంటే సో 20 × 20 × సో యావరేజ్, 20 × యావరేజ్. ఆ యావరేజ్ని మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనంటే ఒక్కొక్కరు ఆల్రెడీ ఎంత పెట్టారమ్మా ఫస్ట్ చూడండి. సో మొత్తం 16 మంది ఒక్కొక్కరు ఎంత పెట్టారంటే 64 పెట్టారు. ఓకేనా? ఒక్కొక్కరు 64 పెట్టారు. కానీ ఒక్కొక్కరు 64 పెట్టారు. కానీ ఒక నలుగురు ఉన్నారు. ఒక నలుగురు ఏంటంటే యావరేజ్ని పెట్టారు, దాంతోపాటుగా ఎక్స్ట్రాగా ఒక్కొక్కరు 4 ఎక్స్ట్రా పెట్టారు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ యావరేజ్ ఉంది. ఎక్స్ట్రాగా 4 4 జార్, ఎక్స్ట్రాగా 4 4 జార్ 16 పెట్టారు. ఆ 16ని ఆల్రెడీ వీళ్ళ దగ్గర యావరేజ్ ఉంది. యావరేజ్ ఎవరి దగ్గర లేదు? మిగతా 16 మంది దగ్గర. వీళ్ళ దగ్గర ఆల్రెడీ యావరేజ్తో పాటుగా ఎక్స్ట్రాగా 16 ఉంది కదా. ఈ 16ని మిగతా ఎంతమంది ఉన్నారు ఆ 16 మంది మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ దగ్గర కూడా యావరేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ 4 4 జార్ 16, 16 క్యాన్సిల్. సో ఫైనల్గా 20 × 64 + 1 అంటే 65. 65కి డబల్ ఎంత అంటే 130, పక్కన ఒక ఈ 0 పెడితే సో 1300. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? క్లియర్? Time taken by a boat to cover 76.8 kilometers downstream in 4 hours 48 minutes and the ratio of the speed of the boat in still water to the speed of the stream is 7:1. Then what is the upstream speed of the boat? ఓకేనా? క్వశ్చన్లో ఏమంటారంటే సో టైం ఇచ్చారు, అదేవిధంగా డిస్టెన్స్ ఇచ్చారు. దాని నుంచి స్పీడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందులో అన్నారు? డౌన్ స్ట్రీమ్లో అన్నారు. పైగా ఇంకొకటి ఏమన్నారంటే స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్, అదేవిధంగా కరెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారమ్మా? అది 7:1 అని ఇచ్చారు. ఓకేనా? స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ 7 పార్ట్స్ అయితే, అదేవిధంగా కరెంట్ స్పీడ్ ఎంత అంటే 1 part. సో ఓవరాల్గా డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి? B+A కదా. డౌన్ స్ట్రీమ్ అంటే B+A కదా. ఎన్ని పార్ట్స్ అంటే 8 parts. ఆ 8 parts వాల్యూని ఇండైరెక్ట్గా ఏమన్నారంటే సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే ఎప్పుడు స్పీడ్ కావాలన్నా డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. ఎంత డిస్టెన్స్ అంటే 76.8 డివైడెడ్ బై అక్కడ టైం చూడండి అమ్మా 4 hours + 48 minutes. 48 minutes అంటే ఫ్రాక్షన్ ఎంత? 4/5 hours. 12 minutes అంటే 1/5 hours. 24 minutes అంటే 2/5 hours. 36 minutes అంటే 3/5 hours. 48 minutes అంటే 4/5 hours.
ఓకేనా? అవి గుర్తుపెట్టుకుంటే తొందరగా అయిపోతాయి. ఒకవేళ గుర్తులేదనుకోండి 48/60 చేయండి. 12తో 12 4 టైమ్స్, 12 5 టైమ్స్. ఓకేనా? 4/5. సో 5 4s are 20 + 4 24/5. ఓకేనా? సో ఇక్కడ డివైడెడ్ బై 24, ఆ 5 పైకి తీసుకెళ్ళిపోండి ఇంటూ 5. ఓకేనా? సో 12తో 12 2 టైమ్స్, 12తో 12 6 are 72, 12 4s are 48. మళ్ళీ 2తో సో 3.2 టైమ్స్. ఓకేనా? సో ఫైనల్గా 8 పార్ట్స్ వాల్యూ ఎంత అనంటే సో 5 × 3.2. 5 × 3.2 అంటే ఎంత అంటే 16. మనకేం కావాలంటే అప్ స్ట్రీమ్ కావాలి. అప్ స్ట్రీమ్ అంటే B - C కావాలి. B - C అంటే ఎన్ని పార్ట్స్ అంటే 6 పార్ట్స్. 8 పార్ట్స్ వాల్యూ 16 అయితే 6 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 12. 8కి డబల్ 16, 6కి డబల్ ఎంత అంటే 12. సో 12 km/h. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? క్లియర్? ద రేషియో ఆఫ్ ది, ఇది కూడా ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ నుంచి ఇవ్వడం జరిగింది చూడమ్మా. ద రేషియో ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ A to B is 8:9. ద రేషియో ఆఫ్ ది ఏజ్ ఆఫ్ A 2 years ago to B's age 4 years hence is 3:4. The present age of C is 8 years older than that of A. So find the present age of C. మొదటిగా ఏమన్నారంటే రేషియో ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ A and B ఇచ్చారు. సో A is to B ఏమన్నారంటే క్వశ్చన్లో 8:9 అన్నారు. అదేవిధంగా రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ A 2 years, A 2 years ago, అదేవిధంగా B 4 years hence. B 4 years hence. ఈ రేషియోని ఏమన్నారంటే సో 3:4 అన్నారు. మనల్ని ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ C is 8 years ఓల్డర్ దెన్ దట్ ఆఫ్ A అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ C. సో ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ C అంట ఏ ప్రెజెంట్ ఏజ్ కంటే 8 years పెద్ద అంట. ఓకేనా? సో ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ C is 8 years ఓల్డర్ దెన్ దట్ ఆఫ్ A. ఓల్డర్ దెన్ దట్ ఆఫ్ A అంటే ఖచ్చితంగా ఒకసారి చూడండి అమ్మా, ఏ ఏజ్ అనేది ఏ ప్రెజెంట్ ఏజ్ అనేది 8 మల్టిపుల్, దానికి 8 కలిపితే ఆన్సర్ కూడా 8 మల్టిపుల్ అయి ఉండాలి. మరి 8 మల్టిపుల్స్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉంది కాబట్టి ఎగ్జామ్లో అయితే అలా డైరెక్ట్ ఆప్షన్ బిని మీ ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేసేయచ్చు. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ అని చెప్పేసి మనం తీసుకుంటాం. ఓకేనా? క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ ఎలా చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి A ఎంత తగ్గింది -2, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి B ఎంత పెరిగింది 4 పెరిగింది. ఓకేనా? క్రాస్ ప్రొడక్ట్ 8 4s are 32 -9 3s are 27. సో 8 4s are 32 -9 3s are 27. 32 - 27 అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా? 5 పార్ట్స్. ఈజ్ ఈక్వల్స్ టు 3 4s are 12 -4 into -2 ఎంత అంటే -8. అంటే 3 4s are 12 ప్లస్ 8 అవుతుంది. ఎందుకు ప్లస్ అవుతుంది అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోద్ది. 3 4s are 12 ప్లస్ 4 2s are 8. 12 + 8 అంటే ఎంత అంటే 20. దాని నుంచి 8 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే సో 8 పార్ట్స్ వాల్యూ 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 5 4s are 20. 8 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 8 4s are 32. మరి 32కి ఎంత కలపాలమ్మా? సో 32కి ఎంత కలపాలంటే 8 కలపాలి. సో 8 కలిపితే ఆన్సర్ ఏంటనంటే సో 40 అవుతుంది. ఓకేనా? 8 4s are 32 -9 3s are 27. డిఫరెన్స్ 5 పార్ట్స్. 3 4s are 12 -4 into -2 అంటే -8. 12 మైనస్ ఆఫ్ -8 అంటే 12 + 8 20. ఒకవేళ ఈ మెథడ్ మాకు అర్థం కాలేదు సార్ అంటే మాకు క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ మీద ఐడియా లేదు సార్, బేసిక్ మెథడ్ చెప్పండి అంటే ఒకసారి బేసిక్ మెథడ్ కూడా చూడండి. బేసిక్ మెథడ్ ఎలా చేస్తానంటే ఇప్పుడు ఏ ప్రెజెంటేజ్ నేను 8x అనుకుంటాను. ఓకేనా? అప్పుడు వెంటనే B ప్రెజెంటేజ్ ఎంత అవుతుంది? 9x అవుతుంది. ఇందులో నుంచి అంటే 2 తీసేయాలంట. ఇందులో నుంచి 2 తీసేయాలంటే దీనికి ఏం చేయాలి? 4 కలపాలి. అప్పుడు వెంటనే రేషియో ఏమవుద్దంట? 3/4 అవుతుందంట. దాని నుంచి 8x వాల్యూ ఎంత? క్రాస్ ప్రొడక్ట్ 4 8s are 32 3 9s are 27. 4 8s are 32 3 9s are 27. 27కి 32కి డిఫరెన్స్ ఎంత? 5x ఈజ్ ఈక్వల్స్ టు 4 2s are 8 3 4s are 12. 12 + 8 12 + 8 అంటే 20. సో దాని నుంచి 8x వాల్యూ ఎంత? ఓకేనా? సో 5తో 5 4s are 20, 8 4s are ఎంత అంటే 32. 32కి కనుక సో 8 కలిపినట్లయితే ఎంత అవుతుంది అంటే 40 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ అమ్మా? సో నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం ఏంటంటే డిఐ క్వశ్చన్స్ చూసాం, అదేవిధంగా మిస్లీనియస్ క్వశ్చన్స్ చూసాం. నెక్స్ట్ ఏంటంటే సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ చూద్దామమ్మా. సో చూడండి 21 × 30 - 30 ఈజ్ ఈక్వల్స్ టు x × 40. సో 21 × 3. సో 21 × 3 అంటే ఎంతమ్మా? సో 3 1s are 3 3 2s are 6 630 - 30. ఓకేనా? డివైడెడ్ బై ఆ 40ని తీసుకొచ్చేయండి. 630 - 30 అంటే 600 డివైడెడ్ బై 40. ఓకేనా? 0 0 కట్ చేసేయండి. 4తో ఎన్ని టైమ్స్ అమ్మా? 60 15 టైమ్స్. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఆప్షన్ ఈ 15 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1/3 × x⁴. సో 1/3 × x⁴ ఈజ్ ఈక్వల్స్ టు √= 121. ఎగ్జామ్లో ఏంటంటే ఆప్షన్ ఎలిమినేషన్స్ కూడా చేయొచ్చు. బట్ ఏంటంటే ఈజీ క్వశ్చన్స్ ఉన్నప్పుడు తొందరగా చేసినా ఇబ్బంది ఉండదు. √= 121 అంటే 11, 4² అంటే ఎంత అంటే 16. ఈ రెండు కలిపితే 27. ఓకేనా? సో దీని నుంచి x⁴ ఈజ్ ఈక్వల్స్ టు 27ని 3/3 కింద రాయొచ్చు ఇంటూ 3/1. ఇది 3/3 అటు వెళ్తే 3/1. ఫైనల్గా
సో 3/4 అంటే ఎక్స్ వాల్యూ డైరెక్ట్ ఏమని చెప్పొచ్చు, సో 3 అని చెప్పొచ్చు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 1/45 ఇంటూ 9 ఇంటూ 25 మైనస్ 15 ప్లస్ 25. ఇక్కడ 9తో 9 5 టైమ్స్, మళ్ళీ 5తో 5 5 టైమ్స్. ఈ 15 ఎలా 25 నుంచి తీసేయండి, ఇంకా 10 ఉండిపోద్ది. 10 ప్లస్ 5 అంటే ఆన్సర్ ఏమవుద్దమ్మా, సో 15 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 95 డివైడెడ్ బై 19 ఇంటూ 4 మైనస్ 6 ఇంటూ 3. సో 95 ఫస్ట్ ఎప్పుడు డివిజన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. 19తో 5 టైమ్స్, ఆ తర్వాత 5 ఇంటూ 4 అంటే ఎంతమ్మా 20 మైనస్ 6 3 జార్ ఎంత అంటే 18. 20లో నుంచి 18 తీస్తే ఆన్సర్ ఏంటమ్మా, సో 2 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. సో 18 స్క్వేర్, 18 స్క్వేర్ అంటే మీకు తెలుసు ఏమని, సో 324 అని. తర్వాత 16 స్క్వేర్ అంటే ఎంతమ్మా 256. ఈ రెండు కలిపినట్లయితే సో ఆ రెండింటితో పాటుగా 16 కూడా కలిపేయండి, ఎందుకంటే ఆ 16 ఇటు వస్తే ఏమవుతుందంటే ప్లస్ 16 అవుతుంది. అప్పుడు ఇది ఎంత అంటే 10 16 1 క్యారీ, సో ఆ తర్వాత 8, ఆ తర్వాత 5. సో 586 డివైడెడ్ బై 2. ఎందుకు డివైడెడ్ బై 2, 2x వాల్యూ ఇదైతే x వాల్యూ బై 2. ఓకేనా. సో 293. ఓకేనా. 586 హాఫ్ ఎంత అంటే సో 290, సో 293 ఎక్కడ ఉందో చూడండమ్మా. సో రాంగ్ చేస్తామా, 16 స్క్వేర్ 256. సో 16 ఇదెంతమ్మా, ఇది 9 యాక్చువల్గా చూడమ్మా 596. సో 596 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సో 298. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకేనా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూడండమ్మా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు సో జస్ట్ మీరు క్లాస్ రూమ్లో ఎంతసేపు కాదు, కరెక్ట్గా ఒక 5 minutes క్లాస్ కనుక కరెక్ట్గా వింటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్ ఏమైనా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా. అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో సో మనకు ఉండే కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక్కసారి డిస్కస్ చేస్తున్నానమ్మా. సో ఏముంటాయనంటే మనకు ఉండే సింబల్స్ అయితే ప్లస్ ప్లస్ ఉంటుంది, లేదా మైనస్ ప్లస్, లేదా ప్లస్ మైనస్, అదేవిధంగా మైనస్ మైనస్. ఎప్పుడైనా ప్లస్ ప్లస్ వచ్చింది అనుకోండి, వెంటనే మన సింబల్స్ ఏమవుతాయంటే మైనస్ మైనస్ అవుతాయి. మైనస్ ప్లస్ వస్తే మన సింబల్స్ ఏమవుతాయి అంటే ప్లస్ ప్లస్ అవుతాయి. ప్లస్ మైనస్ వస్తే మైనస్ ప్లస్ అవుతాయి. మైనస్ మైనస్ వస్తే ప్లస్ మైనస్ అవుతాయి. ఓకేనా. సో అదేవిధంగా ఫస్ట్ది ఎప్పుడు లార్జర్ నెంబరే, తర్వాత ఇప్పుడు స్మాలర్ నెంబరే. అయితే ఆ సింబల్స్ని గుర్తుపెట్టుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. సింబల్స్ని గుర్తుపెట్టుకునే విధానం కూడా చెప్తా చూడండి అమ్మా. మొదటిగా ఎప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇది ఎక్స్ కోషెంట్ పక్కన ఉన్న సింబల్, ఎక్స్ కోషెంట్ పక్కన ఉన్న సింబల్ కనుక ప్లస్ అయితే వెంటనే ఫస్ట్ సింబల్ దానికి ఆపోజిట్ పెట్టేయండి, మైనస్. మైనస్ అయితే ప్లస్ పెట్టేయండి, ప్లస్ అయితే మైనస్ పెట్టేయండి, మైనస్ అయితే ప్లస్ పెట్టేయండి. అయిపోయింది, ఫస్ట్ సింబల్ అయిపోయింది. ఫస్ట్ సింబల్ ఎప్పుడు ఎక్స్ కోషెంట్ పక్కన ఏ సింబల్ అయితే ఉంటుందో దానికి ఆపోజిట్ సింబల్ పెడతారు. ఆ తర్వాత సో నెక్స్ట్ ఏం చేస్తారంటే కాన్స్టెంట్ పక్కన ఉన్న సింబల్ చూడండి. కాన్స్టెంట్ పక్కన గనక ప్లస్ ఉంటే రెండు సింబల్స్ సేమ్ ఉండాలి. కాన్స్టెంట్ పక్కన కనుక మైనస్ ఉంటే రెండు ఉల్టా సింబల్స్ ఉండాలి. మరి ఇక్కడ కాన్స్టెంట్ పక్కన ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ది మైనస్ కాబట్టి రెండు సేమ్ ఉండాలంటే సెకండ్ది కూడా మైనస్ అయి ఉండాలి. ఆ తర్వాత చూడండమ్మా, ఇక్కడ మైనస్ చూడగానే ప్లస్ పెట్టామా, ఇక్కడ ప్లస్ చూడగానే రెండు సేమ్ సింబల్స్ ఉండాలి. మరి ఫస్ట్ది ప్లస్ అయితే తర్వాతది కూడా ఏమై ఉండాలి, ప్లస్ అయి ఉండాలి. ఇక్కడ ప్లస్ చూడగానే మైనస్ పెట్టామా, ఆ తర్వాత ఇక్కడ మైనస్ చూడగానే రెండు ఉల్టా సింబల్స్ ఉండాలి. మరి ఉల్టా సింబల్స్ ఉండాలంటే ఫస్ట్ది ఆల్రెడీ మైనస్ అయ్యింది కాబట్టి సెకండ్ది ఏమై ఉంటుంది, ప్లస్ అయి ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా మైనస్ చూడగానే ప్లస్ పెట్టాం, ఇక్కడ మైనస్ చూడగానే రెండు ఉల్టా సింబల్స్ ఉండాలి. మరి ఫస్ట్ది ప్లస్ అయింది కాబట్టి సెకండ్ది ఏమై ఉంటుంది అంటే మైనస్ అవుతుంది. ఎప్పుడైనా కానీ కాన్స్టెంట్ పక్కన ప్లస్ ఉంటే మీరు ఫ్యాక్టర్స్ని సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ని చెక్ చేయాలి. కాన్స్టెంట్ పక్కన మైనస్ కనుక ఉన్నట్లయితే సో డిఫరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ని చెక్ చేయాలి. ఓకేనా. డిఫరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ని చెక్ చేయాలి. సో ఇంతే. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు లార్జర్ నెంబర్ రాసుకోవాలి, తర్వాత ఇప్పుడు స్మాలర్ నెంబర్ రాసుకోవాలి. ఇంకా మరి కొన్ని ఫ్రీ క్వశ్చన్స్ ఉంటాయి. ఎలా అంటే ఇచ్చిన క్వశ్చన్లో కనుక కాన్స్టెంట్ పక్కన రెండిట్లోని మైనస్ ఉందనుకోండి, ఇచ్చిన క్వశ్చన్లో ఎక్స్ వేరియబుల్లో వై వేరియబుల్లో కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉందనుకోండి, డైరెక్ట్గా ఆన్సర్ ఏంటంటే కెనాట్ బి డిటర్మైన్డ్. అదేవిధంగా ఇందులో ఒక ఈక్వేషన్ ఉందనుకోండి, మరి దీనికి మైనస్ వస్తుంది, దీనికి ప్లస్ వస్తుంది కదా. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ వేరియబుల్, ఇది వై వేరియబుల్లో ఉందనుకోండి, ఆన్సర్ ఏమవుతుందంటే ఎక్స్ లెస్ దెన్ వై అవుతుంది. అలా ఏంటంటే కొన్ని సింబల్స్ మనం ఆన్సర్ చెప్పొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. ఫస్ట్ మైనస్ ప్లస్ చూడగానే మన సింబల్స్ ఏంటమ్మా, ప్లస్. ఓకేనా. సో ఇక్కడ మైనస్ చూడగానే ప్లస్ పెడతారు, ఇక్కడ ప్లస్ చూడగానే రెండు సేమ్ సింబల్స్. తర్వాత 132, రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ 132, రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 23. అలా ఒక రెండు నెంబర్లు చూసినట్లయితే 12 11 ఎంత అంటే 132. ఆ తర్వాత అక్కడ కూడా చూడండి అమ్మా, అక్కడ కూడా సింబల్స్ ఏంటంటే ప్లస్సే. రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ 156, రెండు నెంబర్ల యొక్క సో సమ్ ఎంత అంటే 25. చెప్పండి అమ్మా రెండు నెంబర్లు. సో 13 12 156, 13 + 12 అంటే 25. ఫస్ట్ ఈ కంపారిజన్ చూసినట్లయితే లెస్ దెన్, ఇది చూసినట్లయితే ఈక్వల్, ఇది చూస్తే లెస్ దెన్, ఇది కూడా లెస్ దెన్. ఫైనల్గా మనకి లెస్ దెన్ ఒకటి ఉంది, ఈక్వల్ ఒకటి ఉంది. కాబట్టి ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
క్లియర్ అమ్మా? సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఎక్స్ స్క్వేర్ అని అన్నారంటే ఖచ్చితంగా ఎక్స్ హ్యాజ్ 2 రూట్స్. ఎక్స్ పవర్లో ఎప్పుడైనా కానీ ఈవెన్ నెంబర్ ఉంటే 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఎక్స్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే 2 రూట్స్ని కన్సిడర్ చేయండి. ఎక్స్ పవర్లో కనుక ఆడ్ నెంబర్ ఉన్నా లేదా ఫ్రాక్షన్స్లో ఉన్న ఒక రూట్ని మాత్రమే కన్సిడర్ చేయండి. ఓకేనా? ఎక్స్ స్క్వేర్ సో ఈజ్ ఈక్వల్స్ టు 441 అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ ఈ 441ని మనం ఏమని రాయొచ్చు అంటే ప్లస్ ఆర్ మైనస్ 21 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. కాబట్టి సో 21 అవుతుంది. వై వాల్యూ ఏమవుతుందంటే సో ఎప్పుడైనా కానీ రూట్ ఉందనుకోండి వై హ్యాస్ ఓన్లీ 1 వాల్యూ దట్ వీ షుడ్ కన్సిడర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూ. ఓకేనా? సో ఎంత అని అంటే 14. ఇది చూసినట్లయితే గ్రేటర్ దెన్, ఇది చూసినట్లయితే లెస్ దెన్. ఎప్పుడైతే ఒకటి గ్రేటర్ దెన్ ఒకటి లెస్ దెన్ వచ్చిందో వెంటనే మన ఆన్సర్ ఏమవుతుందంటే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇది చూడండి అమ్మా, సో ఈ ప్లస్ చూడగానే మన సింబల్స్ ఏంటంటే మైనస్. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 25, రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 10. 5 5 ఆర్ 25. అదేవిధంగా 5 + 5 అంటే ఎంత అంటే సో 10. రెండు సేమ్ వచ్చినప్పుడు మనం ఒకటి కన్సిడర్ చేస్తే సరిపోద్ది. అదేవిధంగా వై వాల్యూస్ కూడా మైనస్. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 35, రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 12. 7 5 ఆర్ ఎంత అంటే 35, 7 + 5 అంటే ఎంత అంటే 12. ఇది చూసినట్లయితే గ్రేటర్, ఇది చూస్తే ఈక్వల్. కాబట్టి ఫైనల్గా మనం ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. ఎందుకు ఇది గ్రేటర్ అంటే -5 అనేది -7 కంటే పెద్దది. ఓకేనా? సో ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, సో ఇందులో మనకి సో మైనస్ ప్లస్ అనగానే మనకి ప్లస్. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 2 15 ఆర్ 30 ఉండాలి. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత ఉండాలంటే 11 ఉండాలి. 6 5 ఆర్. ఆ తర్వాత ఇక్కడ కూడా ఒకసారి చూడండి అమ్మా, అక్కడ కూడా ప్లస్. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 2 28 ఆర్ 56 ఉండాలి. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత ఉండాలంటే 15 ఉండాలి. కాబట్టి 8 7 ఆర్ 56. 8 + 7 అంటే ఎంత అంటే 15. ఇది చూసినట్లయితే లెస్ దెన్, ఇది కూడా లెస్ దెన్, ఇది లెస్ దెన్. మీరు చూసుకోండి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ రెండు రెండే ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఒకవేళ వేరే ఉంటే మాత్రం మనం ఏం చేయాలంటే బై అది కూడా చేయాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే అన్ని లెస్ దెన్లే కనబడుతున్నాయి కాబట్టి ఎక్స్ లెస్ దెన్ వై అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, ఇక్కడ కూడా సింబల్స్ ఏంటంటే ప్లస్ వస్తాయి. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 42 ఉండాలి. సో అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే సో 13 ఉండాలి. సో 7 6 ఆర్ 42. అదేవిధంగా ఇక్కడ కూడా ప్లస్ రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే సో 96. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 35. సో 32 × 3 = 96. సో ఫస్ట్ పెద్ద నెంబర్ రాసుకోండి, తర్వాత చిన్న నెంబర్ రాసుకోండి. ఈ రిలేషన్ చూస్తే లెస్ దెన్, ఇది చూస్తే గ్రేటర్ దెన్. ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే మనం ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? క్లియర్? నెక్స్ట్ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ చూద్దామమ్మా. ఓకేనా? నెంబర్ సిరీస్ క్వశ్చన్లో మనకి మిస్సింగ్ నెంబర్ కానీ లేదా రాంగ్ నెంబర్ కానీ ఖచ్చితంగా నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ మాత్రం అది క్లర్క్ అయినా పిఓ ఎగ్జామ్ అయినా మోస్ట్ ఆఫ్ ది సిప్స్లో ఖచ్చితంగా ఉంటాయి. ఈ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ చేసేటప్పుడు కూడా మీరు ఏ క్వశ్చన్ మీద కూడా మోర్ దెన్ 1 minute టైం స్పెండ్ చేయకూడదు. మనకు ఉండే లాజిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా కానీ మీకు సిరీస్ కనుక ఇలా తగ్గి సడన్గా పెరిగింది అనుకోండి అక్కడ ఖచ్చితంగా 0.5 ఓకేనా × 1 × 2 × 4 ఆ లాజిక్ కానీ లేదా ×0.25 సో ×0.5 × 1 × 2 ఈ లాజిక్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? ఇది ఫస్ట్ లాజిక్. తర్వాత సెకండ్ లాజిక్ ఏంటంటే సడన్ ఇంక్రిమెంట్ ఉంటే ఖచ్చితంగా మల్టిప్లికేషన్ లాజిక్ ఉంటుంది. అలా కాకుండా సడన్ డిక్రిమెంట్ ఉంటే ఖచ్చితంగా డివిజన్ లాజిక్ ఉంటుంది. అలా కాకుండా సో గ్రాడ్యువల్ ఇంక్రిమెంట్ ఉన్నా సో అదేవిధంగా గ్రాడ్యువల్ డిక్రిమెంట్ ఉన్నా సో ఇక్కడ ఏముంటుంది అంటే కామన్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఏముంటుంది అంటే కామన్ డిఫరెన్స్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఓకేనా ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్లో 3 to 4 క్వశ్చన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే కామన్ డిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా? సో కామన్ డిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ 3 to 4 క్వశ్చన్స్ కామన్ డిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి మీరు క్వశ్చన్స్లో మాక్సిమం కామన్ డిఫరెన్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ లాజిక్ ఏంటంటే అనుకోకుండా పెరిగి తగ్గి ఇలా ఉందనుకోండి అక్కడ ఖచ్చితంగా ఏముంటుంది అంటే ఆల్టర్నేట్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? ఆల్టర్నేట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇంక ఇవన్నీ ట్రై చేసిన తర్వాత కూడా ఇంకా రాకపోతే సమ్ ఆఫ్ ది డిజిట్స్ లాజిక్ లేదంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ లాజిక్. ఓకేనా? సో అలా మిగతా లాజిక్స్ అన్నీ వస్తాయి. కానీ ఇవి మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది లాజిక్స్. ఓకేనా? సో ఒక్కసారి క్వశ్చన్ అలా చూడండి అమ్మా. మీరు అలా క్వశ్చన్ చూసినట్లయితే సో అక్కడ ఏం జరుగుతుందంటే సో ఇంక్రిమెంట్ అయితే ఉంది, సడన్ ఇంక్రిమెంట్ ఏం కాదు. 64 నుంచి 96 రావాలంటే మనకు ఒక రిలేషన్ కనబడుతుంది. 64ని కనుక 1.5తో మల్టిప్లై చేసాం అనుకోండి 96 వస్తుంది. తర్వాత 216 నుంచి 324 రావాలనంటే ఇంటూ 1.5 చేసాం అనుకోండి 216లో 108 ఎంత
324 వస్తుంది కదా, కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే 96 ఇంటూ 1.5. సో 96 ప్లస్ 96లో హాఫ్ ఎంత అంటే 48, రెండు కలిపితే 144. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్? సో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, 55, 64, 80, 105, క్వశ్చన్ మార్క్, 190. ఓకేనా? సో ఇందులో మనకి ఏంటంటే సడన్గా ఏమైనా కనబడుతుందంటే సడన్ ఇంక్రిమెంట్ అలాంటివి ఏమి కనబడట్లేదు కాబట్టి సో ఏం చేద్దామంటే కామన్ డిఫరెన్స్ తీసుకుందాం. ఓకేనా? కామన్ డిఫరెన్స్ చూడండి అమ్మా, ఈ రెండింటి యొక్క కామన్ డిఫరెన్స్ ఎంత? సో 9. ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 16. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 25. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కావాలంటే ఒక్కసారి మీకు వెంటనే లాజిక్ స్ట్రైక్ అయిపోయింది చూడండి. 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, ఖచ్చితంగా నెక్స్ట్ ఏమై ఉంటుంది? 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే ఎంత? 36. ఓకేనా? సో 105కి కనుక 36 కలిపినట్లయితే సో 100. సో 105 కనుక సో 36 కలిపినట్లయితే సో 141 అవుతుంది. సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడైతే కామన్ డిఫరెన్స్ తీసుకుంటామో కామన్ డిఫరెన్స్లో కొన్నిసార్లు స్క్వేర్స్, క్యూబ్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, మల్టిపుల్ ఆఫ్ ఎనీ నెంబర్స్ ఏదైనా రావచ్చు. ఓకేనా? సో ఈ క్వశ్చన్లో చూడండి 13, 25, 7, 31. సో ఇక్కడ ఇందులో ఈ సిరీస్లో పెరిగి తగ్గి రావడం జరిగింది. సో ఎప్పుడైతే పెరిగి తగ్గి వచ్చిందో ఆల్టర్నేట్ డిఫరెన్స్ చూసుకుంటే మంచిది. ఓకేనా? 25 నుంచి 31 రావాలంటే ఎంత? +6. మరి 13 నుంచి 7 రావాలంటే -6. తర్వాత 31 నుంచి 37 రావాలంటే +6. మరి 7 నుంచి ఇక్కడ ఏమవుతుంది? -6. 7 - 6 అంటే ఎంత అంటే 1. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఈ క్వశ్చన్ చూడమ్మా, 2, 16, 64, 128, 128 క్వశ్చన్ మార్క్. సో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 2ని దేంతో మల్టిప్లై చేస్తే వస్తుందమ్మా? 8తో. 16 ఇక్కడ 4తో, 64ని 2తో, 128ని 1తో. మరి ఇక్కడ ఏం చేయాలి? 128 ఇంటూ 0.5, ఎందుకంటే ఆఫ్ 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 128 ఇంటూ 0.5 అంటే ఆన్సర్ ఏంటంటే 64. ఓకేనా? 64 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడమ్మా, 100, 90, 102, 88, 104, 86 క్వశ్చన్ మార్క్. ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పెరిగి తగ్గితే ఆల్టర్నేట్ డిఫరెన్స్ ఇచ్చేయాలి. ఒకసారి చూడండి అమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడికి +2 అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది -2 అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ +2 అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి -2 అయింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది? +2 అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే సో 106 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్? సో ఈ సెషన్ ప్రతి ఒక్కరికి యూజ్ అయింది అనుకుంటున్నాను. ఓకేనా? సో నచ్చినట్లయితే లైక్ చేయండి, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అమ్మా. ఓకేనా? సో ప్రతి సెషన్కి అటెండ్ అవ్వండి. ఈ ఇయర్ రాయిపోయే ఎస్బీఐ క్లర్క్ కానీ ఎస్బీఐ పిఓ ఎగ్జామ్లో కానీ సో ఖచ్చితంగా ఇవన్నీ మీకు చాలా ఎక్కువ యూజ్ అవుతాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.